హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. సింపుల్ అండ్ టేస్టీగా మనం ఈరోజు కుక్కర్లో అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. మరి పప్పు టమాటా అనేటప్పటికి అందరికీ చాలా ఇష్టం కదండి. మరి సింపుల్ వేలో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చెప్తానండి. మరి దీనికోసం ముందుగా కందిపప్పు తీసుకోవాలండి. ఇక్కడ 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్ అండి. ఈ విధంగా తీసుకుని ఒక 2 టైమ్స్ వాటర్ వేసి వాష్ చేసుకుని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మనకి ఎమర్జెన్సీగా కర్రీ చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే చేసేసుకోవచ్చండి, పర్వాలేదు. నేను ఇక్కడైతే 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. దీంట్లో 2 పచ్చిమిర్చి అయితే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దీంట్లోనే టమాటాలు కూడా బాగా పండినటువంటి టమాటాలు తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా మంచి టమాటాలు తీసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి పప్పులు అయితే వేసుకోవాలండి. దీంట్లో చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే పులుపు కోసం చింతపండు వేసుకోవాలండి. చింతపండు ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలండి. మనకు ఆల్రెడీ టమాటాలు పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది పైకి పొంగకుండా ఉంటుంది. పప్పులో వాటర్ పైకి పొంగకుండా ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు పప్పు వండినా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయండి, మనకి వాటర్ అనేది పైకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా కుక్కర్ మూత పెట్టేసి దీన్ని గ్యాస్ మీద పెట్టుకుని మనం ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ నేను 7 విజిల్స్ వరకు వేయించానండి. విజిల్ అయిపోయాక చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అవ్వాలి మనకి. ఈ విధంగా అయిన తర్వాత మనకి పప్పు కొడుకు ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా కలిపిన తర్వాత దీంట్లోకి ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఉప్పు ఎప్పుడు కూడా పప్పు ఉడికిన తర్వాత వేస్తానండి. ఈ విధంగా వేసుకుని మొత్తం కూడా కలుపుకోవాలి. మనకి థిక్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఉంచేసుకోవచ్చు, లేదు మనకు కొంచెం లూజ్గా ఉండాలంటే కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. పప్పు టమాటా ఎప్పుడు కూడా కొంచెం లూజ్గా ఉంటేనే మనకి బాగుంటుందండి. నేను ఇక్కడ చూస్తున్నారు, ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనకి ఈ కర్రీ అయితే ఉండాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. దానికోసం కడాయి పెట్టుకుని దాంట్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోకి 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పప్పు మిశ్రమం, అదైతే దీంట్లో తాలింపు వేసేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత పప్పు నీళ్ళు కూడా కొంచెం ఉంటే కలుపుకొని వేసేసుకోవాలి. అంతేండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో చివరిగా కొంచెం సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చామంటే మనకు సరిపోద్దండి. ఎంతో టేస్టీ అయినటువంటి పప్పు టమాటా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, సింపుల్గా మనకి మార్నింగ్ లంచ్లోకి స్పీడ్గా ప్రిపేర్ చేయొచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.